అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యాచరణ 9వ రోజు. అభ్యసన ఫలితాలు. సంయుక్తాక్షరాలను గుర్తించగలరు. పదాలను, వాక్యాలను చదవగలరు. కృత్యం 1. కింది పదాలలోని సంయుక్తాక్షరాలను గుర్తింపచేయండి. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు వచ్చి చేరితే ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ కొన్ని సంయుక్తాక్షర పదాలు. ఇక్కడ సా ఒత్తుకి కా హల్లుకి కా హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది. చూడండి, స్కేలు. సర్కస్. రా అనే హల్లుకి కా హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది. ఈ విధంగా ఉంటే వాటిని సంయుక్తాక్షర పదాలని అంటారు. మార్గం, ఖడ్గం, కుర్చీ, లాల్చీ, జడ్జి, దర్జా, ఇష్టం, చాటు, వార్డు, బోర్డు, వర్ణం, చూర్ణం, నేస్తం, హస్తం, స్థానం, స్థిరం, నష్టం, కార్డు. కృత్యం 2. కింది వాక్యాలను చదివించండి. చూడండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇక్కడ రూ కింద యావత్తు, రూ కింద పావత్తు, సా కింద తావత్తు, ఇవన్నీ కూడా సంయుక్తాక్షర పదాలతో ఉన్న వాక్యాలు అన్నమాట. పవన్ కథల పుస్తకం లాస్యకు ఇచ్చాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. అపర్ణ వర్ణమాల రాసింది. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. కృత్యం 3. గేయం చదివించండి. పొద్దున్న నిద్ర లేవాలి, శ్రద్ధగా చదువులు చదవాలి, పళ్ళను బాగా తోమాలి, ముఖం శుచిగా కడగాలి, స్నానం చక్కగా చేయాలి, ఉతికిన బట్టలు తొడగాలి, తలను నున్నగా దువ్వాలి, పప్పు అన్నం తినాలి, గ్లాసుడు పాలు తాగాలి, వేళకు బడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, పాఠం శ్రద్ధగా వినాలి, బడిలో చక్కగా చదవాలి, ఆడుతూ పాడుతూ చదవాలి, పరీక్ష బాగా రాయాలి, అమ్మకు పాఠం చెప్పాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరూ బాగా పొగడాలి.